బెస్ట్ ఫుడ్స్ ఫర్ స్పర్మ్ ప్రొడక్షన్. మనకి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 10-15 ఇయర్స్ ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రైజింగ్లో ఉంది. కాబట్టి మనకు స్ట్రెస్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, అన్నిటి వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ స్పర్మ్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మనకు టాప్ 10 బెస్ట్ ఫుడ్స్లో ఫస్ట్ వచ్చేది మనకు పంకిన్ సీడ్స్ అంటాం. పంకిన్ సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ జింక్ కాబట్టి అండ్ ఈజీలీ అవైలబుల్గా కాబట్టి రోజు హ్యాండ్ఫుల్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అదే కాకుండా మనకి ఇంకా రెస్ట్ మిగతా సోర్సెస్ ఆఫ్ జింక్లో మనకు లెంటిల్స్ కానీ, చిక్ పీస్ కానీ, ఆయిస్టర్స్ కానీ, షెల్ ఫిష్ కానీ బాగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. అదే కాకుండా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్స్లో మనకు మెయిన్లీ విటమిన్ సి వస్తుంది. ఆ విటమిన్ సి రిచ్ సోర్సెస్ అయిన సిట్రస్ ప్రోడక్ట్స్ అనేవి బాగా తీసుకుంటూ ఉండాలి. అలా కాకుండా మనకు పోమోగ్రానైట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి. అండ్ వాల్నట్స్ బాగా తీసుకుంటూ ఉండాలి, సో దట్ వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాగా ఉంటాయి. అండ్ టొమాటోస్ కూడా బాగా తీసుకుంటుండాలి, సో దట్ దాంట్లో లైకోపిన్ అనే కాంపోనెంట్ మనకు స్పర్మ్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనకు ఫోలేట్ రిచ్ సోర్సెస్ అయిన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, బీన్స్ కానీ ఇవన్నీ బాగా తీసుకుంటూ ఉండాలి. అలాగే మనకు గార్లిక్ కూడా బాగా తీసుకుంటూ ఉండాలి, సో దట్ దాంట్లో సెలీనియం అనేది మనకు హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అన్నిటికీ మించి డార్క్ చాక్లెట్ అనేది కూడా బాగా తీసుకోవాలి. మనకు డార్క్ చాక్లెట్ అంటే రెగ్యులర్గా మార్కెట్లో కనపడే చాక్లెట్ కాదు. ఏ చాక్లెట్లో అయితే 70%కి మించి కోకోవా కంటెంట్ ఉంటుందో దాన్నే మనం డార్క్ చాక్లెట్ అంటాం. ఈ డార్క్ చాక్లెట్ ఎందుకు సజెస్ట్ చేయడం జరుగుతుందంటే దీంట్లో L-ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది, దట్ ఈస్ నీడెడ్ ఫర్ స్పర్మ్ ప్రొడక్షన్. దీంతోపాటు మనకు విటమిన్ డి సోర్సెస్ కూడా బాగా ఉండాలి. కాబట్టి మనకు ఫిష్ అనే సోర్సెస్ బాగా తీసుకుంటూ ఉంటే మనకు స్పర్మ్ ప్రొడక్షన్కి ఇవన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి.